నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీకి బ్రేక్ పడింది. గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ పై పునరాలోచన చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఫ్యాక్టరీ వివాదంపై రైతులతో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ చర్చలు జరిపారు. ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లామని కలెక్టర్ భరోసా కూడా ఇచ్చారు. ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే అధికారికంగా ప్రకటించాలని రైతులు పట్టుబడుతున్నారు. మరోవైపు ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ 130 రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతున్నాయి. నిన్న ఇవాటి నిరసనలతో మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్న. నరేష్, ఒక పక్క ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. ఇప్పుడు కలెక్టర్ చేసిన ఈ ప్రకటనని ఎంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఉదయం నుండి గ్రామ పెద్దలతో కలెక్టర్ చర్చలు జరుపుతున్నారని చెప్తున్నారు. ఓ పక్క రోడ్డుపై బైఠాయించి మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. మహాధర్నా కంటిన్యూ అవుతున్న పరిస్థితి. అయితే ఈ టైంలోనే పత్రికా ప్రకటన వచ్చింది. ఆ పత్రికా ప్రకటనలో సారాంశం కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను వెంటనే ఆపివేయాలంటూ చెప్తున్న ప్రకటన అయితే వెలువడింది. ఇది గ్రామ పెద్దలతో జరిపిన చర్చలు సఫలమవుతున్నట్టుగా ఆ ప్రకటనలో కలెక్టర్ అభిలాష్ అభినవ్ చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో గ్రామస్తుల నుండి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. భిన్న వాదనల నేపథ్యంలో ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులకు సంబంధించి ఓవరాల్ గానైతే ఆందోళన చేస్తున్నామని చెప్తున్నారు. కలెక్టర్ ఇక్కడికి వచ్చి కలెక్టర్ పూర్తి స్థాయిలో తమకు ప్రకటన చేయాలి, మా ఎదుట ప్రకటన చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే కలెక్టర్ ప్రకటనల నేపథ్యంలో భిన్న అభిప్రాయాలు అయితే ఏర్పడుతున్నాయి. ఆ భిన్న అభిప్రాయాల నేపథ్యంలోనే కలెక్టర్ చెప్పిన ప్రకటనకు మేము పట్టించుకోమని కూడా చెప్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు అయితే ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ నుంచి ఒక ప్రకటన వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తాము, వెనక్కి తీసుకుంటాం, పనులైతే ఆపివ్వాలని ఇక్కడికి వచ్చి చెప్పమనండి కదా. మరి అదే రద్దు గ్రామస్తుల మధ్యలో చెప్తే బాగుంటుంది కదా. మేము ఇక్కడ నిన్న 48 గంటల నుండి ధర్నా చేస్తున్నాం. ఏ అధికారి రాలేదు, ఎవరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. మరి అదే రద్దు చేస్తామన్నది వీడియోల్లో లైవ్లో చెప్పే బదులు మేము ఆమెకి ఎలా గ్రామ పెద్దలతో చర్చలు జరిపారంటున్నారు. గ్రామ పెద్దలతో చర్చలు సఫలమయ్యాయంటూ కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు. ఎట్లా చూడొచ్చు కలెక్టర్ ప్రకటన? అది శాశ్వతంగా ఈ పర్మిషన్ రద్దయినాయని మేమైతే అనుకోవడం లేదు. నోటి మాట కాదు, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు, ఫ్యాక్టరీ అనుమతులు రద్దయినట్టుగా ప్రభుత్వం స్పందించి ఉత్తర్వులు చేస్తేనే తప్ప ఇక్కడ నుంచి మేము లేయం. అనేకసార్లు కలెక్టర్ ఇట్లనే చర్చల పేరిట మమ్మల్ని పిలిచి మోసం చేసిండ్రు. ఏదో నెల 15 రోజులు ఫ్యాక్టరీ బంద్ చేసి తిరిగి పోలీస్ బందోబస్తు పెట్టి అదే కలెక్టర్ గారు ఫ్యాక్టరీని కట్టిస్తున్నారు. మేము కలెక్టర్ మాటలను ఎట్లా నమ్మం. ప్రభుత్వమే ఇక దిగొచ్చి దానికి ఇచ్చిన అనుమతి పత్రాలను రద్దయ్యే వరకు ఈ పోరాటం ఆగదని మరొకసారి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా మీతో చర్చలు జరుపుతుందని చెప్తున్నారు. నేరుగా ఎవరైనా ప్రభుత్వ ప్రతినిధిగా మీ వద్దకు వచ్చారా? ఇప్పటి వరకైతే ఎవరు రాలేరు. కొన్ని గంటల పాటు దాదాపు 15-16 గంటల నుంచి నిన్నటి నుంచి 10 గంటల నుంచి ఇక్కడ రోడ్డు మీద రైతులు తమ భవిష్యత్ తాగమవుతుందని ఆందోళనలో ఇక్కడ కూర్చుంటే ఈ రైతులను గురించి పరామర్శించడానికి కానీ ఈ లోకల్లో ఉన్న దొంగ నాయకులు మాట చెప్పి ఫ్యాక్టరీ నెల రోజులలో బంద్ చేపిస్తామని చెప్పిన ఈ దొంగ మహేశ్వర్ రెడ్డి, సిఆర్రావు కానీ ఇందిరాగాంధీ రెడ్డి కానీ ఎవ్వడు కూడా ఈ రైతుల పక్షాన నిలబడడం లేదు. మరొక్కసారి మీడియా సమక్షంలో నేను హెచ్చరిస్తున్న దొంగ నాయకులారా, మేము కష్టకాలంలో ఉన్నప్పుడు మా వైపు చూడని మీరు ఈ మండల్ పొలిమేర కూడా తొక్కే అర్హత కోల్పోయినరని కూడా నేను మీకు హెచ్చరిస్తా ఉన్నా. మీకు స్వాగతం, మా కాళ్ళ చెప్పులతోటి చెప్తామని మరొక్కసారి రాజకీయ నాయకులు. ఆందోళన ఎప్పటి వరకు కంటిన్యూ చేస్తారు? ఈ మహాధర్నాను నిన్న 12 గంటలు చేశారు, ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ ప్రకటన నేపథ్యంలో ఎట్లా కంటిన్యూ చేస్తారా లేక మరింత ఉధృతం చేస్తారా? మేం ప్రభుత్వానికి భూములు ఇమ్మనో సంక్షేమ పథకాలు ఇమ్మనో మేము కొట్లాట చేస్తలేము. మా పచ్చని పంట పొలాలు సంవత్సరంలో 2 పంటలు వండించే మంచి రైతులున్న ప్రాంతం ఇది. గోదావరి నదీ తీరక పరివాహక ప్రాంతం, ఇలా రాష్ట్రంలోనే మంచి సారవంతమైన డెల్టా ప్రాంతం. ఆ మంచి వ్యవసాయం చేసే పంట పొలాలన్నీ ఇలా పరిశ్రమల పేరిటో నాశనం చేసుకుంటా పోతే ఈ రైతులు ఏమైపోలా, వీళ్ళ భవిష్యత్ ఏంది అనేది ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలా. ఈ రైతుల పోరాటం అనేది భవిష్యత్తు కోసమే తప్ప ఎవరో చెప్తేనో చేస్తున్నది కాదు. దీన్ని ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకొని ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని మరొక్కసారి కోరుకుంటాం. ఇది రైతులకు సంబంధించి రైతుల నుంచి వినిపిస్తున్న సమాధానం. కలెక్టర్ ప్రకటనను నమ్మేది లేదు. కలెక్టర్ గతంలో కూడా ఇలాంటి ప్రకటనలు చేశారు. మా వద్దకు వచ్చి చర్చలు జరపాలి, కొంతమంది పెద్దలను తీసుకెళ్లి చర్చలు జరపడం సఫలమైందంటూ ప్రకటనలు చేయడం కాదు. కలెక్టర్ నేరుగా ఇక్కడికి వచ్చి ప్రభుత్వ ప్రతినిధిగా మాకు పూర్తి స్థాయిలో హామీ ఇవ్వాలి, లిఖితపూర్వకమైన హామీ ఇచ్చేంత వరకు మహాధర్నాను కంటిన్యూ చేస్తూనే ఉంటామని చెప్తున్నారు. మహాధర్నా కంటిన్యూ అవుతుంది. దిలావర్పూర్కు సంబంధించిన ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు కోరుతూ ఈ ఆందోళన అయితే కంటిన్యూ అవుతుంది.